ఐఎమ్ డాక్టర్ వగ్గు ఆనంద్ కుమార్. నేను ముఖ్యంగా సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ అండ్ ఆల్సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్. నా యొక్క క్లినిక్ వచ్చేసి బర్కత్పురాలో ఉందన్నమాట. సో ఈరోజు మనము హెయిర్ సైకిల్ గురించి తెలుసుకుందాం. హెయిర్ యొక్క సైకిల్లో ముఖ్యంగా 3 ఫేజెస్ ఉంటాయి. ఈ ఫేజెస్ని అనాజన్ అనేసి, కెటాజన్ అనేసి, టీలోజన్ అనేసి క్లుప్తంగా పిలువబడుతుంది. అయితే ఈ అనాజన్ని కూడా మనము ఈ రకంగా దీన్ని అనాజన్ అంటే గ్రోవింగ్ ఫేజ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ ఫేజ్లో ఈ హెయిర్ వచ్చేసి బాగా పెరుగుతూ ఉంటుంది. అందుకే మనము 4 వీక్స్కి ఒకసారి లేదా 8 వీక్స్కి ఒకసారి మనం వెళ్ళేసి సెలూన్కి వెళ్ళేసి హెయిర్ కట్ చేస్తూ ఉంటాం. దానికి రీజన్ ఏంటంటే ఈ యొక్క అనాజన్ యొక్క హెయిర్ గ్రో అవ్వడం వల్లనే. సో దీన్ని మనము గ్రోయింగ్ ఫేజ్గా చెప్పుకోవచ్చు. అదే రకంగా ఒకసారి ఈ యొక్క అనాజన్ ఫేజు 2 నుంచి 5 సంవత్సరాల వరకు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. యావరేజ్గా 4 ఇయర్స్ అనుకోవచ్చు. సో 4 ఇయర్స్ దాటిన తర్వాత ఈ యొక్క అనాజన్ ఉన్నటువంటి యొక్క హెయిర్ ఏమవుతుందంటే ఇన్వల్యూటింగ్ ఫేజు లేదా కెటాజన్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంది. దీన్నే డైయింగ్ ఫేజు అండర్స్టాండింగ్ పర్పస్లో చెప్పుకోవచ్చు. సో దీనిలో ఈ యొక్క బల్బు యొక్క పరిమాణం తగ్గిపోయి ఈ యొక్క స్కిన్ యొక్క పై భాగంలోకి ఈ యొక్క హెయిర్ వచ్చేస్తుంటుంది, చాలా వీక్ అయిపోతుంటుంది అనమాట. దాన్నే కెటాజన్ ఫేజ్ అంటాం. ఈ యొక్క పరిణామం మొత్తము ఒక 4 నుంచి 6 వారాల లోపల జరిగిపోతూ ఉంటుంది. ఈ యొక్క కెటాజన్ ఫేజు అంటే ఈ యొక్క డైయింగ్ ఫేజ్ నుంచి టీలోజన్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంది. అంటే అది రెస్టింగ్ ఫేజ్ అంటాం. అంటే ఈ ఫేజ్లో హెయిర్ స్కిన్లో రెస్ట్ తీసుకుంటుంది. సో ఈ యొక్క ఫేజ్ లోపల యూ కెన్ సీ ఇక్కడ డిఫరెన్స్. ఇక్కడ బల్బు మొత్తం బల్బు నుంచి ఈ యొక్క హెయిర్ కంప్లీట్గా సపరేట్ అయిపోతుంది అనమాట. సో ఇది జనరల్గా ఒక 4 మంత్స్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఈ రకంగా అనాజన్, కెటాజన్ అండ్ టీలోజన్ ఫేజ్లో హెయిర్ ఉంటుంది. నార్మల్ పర్సన్స్లో ఈ యొక్క అనాజన్ ఫేజ్ వచ్చేసి కనీసము ఒక 80 to 85% ఆఫ్ హెయిర్ ఉన్నటువంటి హెయిర్ ఈ ఫేజ్లో ఉంటాయి. కెటాజన్ ఫేజ్ వచ్చేసి అరౌండ్ ఒక 5%లో ఉంటాయి. అండ్ టీలోజన్ ఫేజ్ వచ్చేసి అరౌండ్ ఒక 10 to 15%లో ఉంటాయి నార్మల్ పర్సన్స్లో వచ్చేసి. సో 10 to 15% హెయిర్ అంటే పర్ డే ప్రతి ఒక్కరికి 50 నుంచి 100 వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. ముఖ్యంగా కోమ్ చేస్తున్నప్పుడు కావచ్చు, హెడ్ వాష్ చేస్తున్నప్పుడు కావచ్చు, పడుకున్నప్పుడు కావచ్చు, జస్ట్ లైట్గా మసాజ్ చేస్తున్నప్పుడు కావచ్చు, వెంట్రుకలు మొత్తం పడిపోతూ ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు మనకు కనిపించవు. సో పర్ డే 50 నుంచి 100 వెంట్రుకలు పడిపోవడం సర్వసాధారణం. సో దీన్ని అందరూ గమనించాలి చాలు.